తోటకూర ఎంత రుచికరంగా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. నేను తోటకూర తీసుకున్నాను. వెంటనే ఉ ఎండుమిరపకాయలు కూడా మిక్సీ ఏస్తున్నాను చూడండి. సో, ఎండుమిరపకాయలని ఇలా మిక్సీ ఎయ్యాలి. నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం లాస్ట్ వీడియోలో ఏంటంటే నేను స్టార్టింగ్ వీడియో పెడుతున్నాను, ఎండింగ్ వీడియో పెడుతున్నాను. మధ్యలో అది పెట్టట్లేదు. సో, అందుకని ఇప్పుడు నేను క్లారిటీగా స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్దామనే చేస్తున్నాను. ఇలా నేను ఎండుమిరపకాయలనైతే మిక్సీ వేసేసుకుంటున్నాను. చెప్పాలంటే తోటకూర అనేది హెల్త్‌కి చాలా మంచిది. సో, నేను కూడా ఆ తోటకూరని ట్రై చేయాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి ఎప్పుడైనా అమ్మ చేస్తే నేను తోటకూర అస్సలు తినేదాన్ని కాదు. ఎందుకంటే నాకు అంత టేస్ట్ అనిపించదు. సో, నేను టేస్టీగా చేద్దామని ప్రిపేర్ అయిపోయాను. ఈరోజైతే అంటే నేను ఆల్రెడీ చేసి పెట్టాను మా హస్బెండ్‌కి. మా హస్బెండ్ అన్నారు చాలా బాగుందని. తన రివ్యూ కూడా నేను ఆల్రెడీ ఈ వీడియోలో పెట్టాను. చూడండి ఎండింగ్‌లో ఉంటుంది. సో, ఇలా అయితే క్లీన్‌గా మిక్సీ వేసేసుకుంటాను. అండ్ మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూసుకుంటా ఉండాలి. నేను చూస్తున్నట్టు ఇలాగా. చూడండి ఎలా అయితే చూస్తున్నానో ఓకే. ఇప్పుడైతే 80% అయితే మిక్స్ అయింది. ఇంకా మిక్స్ అవ్వాలి. సో, నేను మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ పడుతున్నాను. నేను మీకు ఇప్పుడు స్పూన్‌తో తీసి కూడా చూపిస్తాను చూడండి. ఇలా అయితే మిక్సీ వేసుకోవాలి. అండ్ ఇంకొంచెం మిక్సీ వేసుకోవాలని మళ్ళీ నేను మూత పెట్టి మిక్సీ వేస్తున్నాను. ఈ తోటకూర అనేది హెల్త్‌కి చాలా మంచిది. బ్లడ్ బాగా పట్టిద్ది. ఇంకా చాలా చాలా యూజెస్ ఉన్నాయి తోటకూర వల్ల. నేను అసలు చిన్నప్పుడు అంత ఈజీగా తినేదాన్ని కాదు. అమ్మ నాన్న ఎప్పుడు తోటకూరలు తినాలి, తినకపోతే ఎలాగని అరిచేవాళ్ళు. అయినా కానీ తినేదాన్ని కాదు. సో, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి. ఇలా స్పూన్‌తో నేను మీకు చూపిస్తాను. మిక్సీ ఎంతవరకు అయిందో, ఎంతవరకు ఇంకా అవ్వాలో. సో, బాగా మిక్స్ అయింది. ఇప్పుడైతే నేను చిన్నుల్లిపాయలని తీసుకుంటున్నాను దాంట్లోకి. ఈ చిన్నుల్లిపాయలని కూడా నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. తోటకూరకి టేస్ట్ అనేది ఈ చిన్నుల్లిపాయల వల్లే వస్తుంది. నేను 2, 3 చిన్నుల్లిపాయల దాకా తీసుకున్నాను. కరెక్ట్‌గా 3 చిన్నుల్లిపాయలు మిక్సీ వేస్తాను చూడండి. పాయలు తీసి ఇలా మిక్సీ వేసుకోవాలి. నేను చెప్పినట్టు కనుక స్టెప్ బై స్టెప్ చేశారంటే అసలు చాలా బాగా కుదురుతుందండి. అండ్ మా వారు కూడా అంటున్నారు చాలా బాగా చేసావేంటి అని. అందుకని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను మ్యారేజ్ అయిన కొత్తలో నాకు కర్రీస్ చేయటం రాదు. కానీ ఉండే కొద్దీ నేను బాగా నేర్చుకున్నాను కర్రీస్ చేయటం. ఇంతకుముందు మా వారు అనేవారు నువ్వు బాగా చేయట్లేదని. కానీ ఇప్పుడు నేను చేస్తే కర్రీస్ ప్లీజ్ చేయవా అని బతిమలాడుతున్నారు. అంత బాగా చేస్తున్నాను. ఓకే, మిక్సీ అయిందో లేదో చూస్తున్నాను. ఇంకా మిక్సీ అయితే ఇంకా అవ్వాలి. సో, నేనైతే అటు ఇటు తిప్పేసేసి మూత పెడుతున్నాను. క్లారిటీగా చూడండి. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను మూత పెట్టేసి మిక్సీ వేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే వీటిలోకి కావాల్సిన ఐటమ్స్ నేను చెప్తాను, మీరు రాసుకోండి. ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఈ మిక్సీ వరకే ఇప్పుడు ఏమేమి కలిపేసుకోవాలో అవి వరకు చెప్తున్నాను చూడండి. ఓకే, 100% మిక్స్ అయింది. ఇప్పుడు నేను ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను దాంట్లోకి. ఈ ఉల్లిపాయలు అనేది చాలా బాగా టేస్ట్ ఇస్తాయి కూరకి. ఈ ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, ఈ కారం 2 మిక్స్ చేసి అసలుకి మామూలుగా ఉంటుంది టేస్ట్. చాలా బాగా ఉంటుంది. మీరు బాగా ట్రై చేయండి, నీట్గా వస్తుంది. మా హస్బెండ్ అయితే కూర మొత్తం తినేశారు నేను చేయగానే. అసలు ఏంటి వేణి ఇంత బాగా చేసావు అన్నారు. అనింది కూడా నేను మీకు వీడియోలో అయితే పెడదాం అనుకుంటున్నాను. చాలా బాగా మెచ్చుకున్నారు నన్ను. సో, మీరు తప్పకుండా ఇలానే చేయండి. ఓకే, నేను ఇలా అయితే మిక్సీ వేసేస్తున్నాను. దీంట్లో కొంచెం కారం, రుచికి సరిపడ్డ కారం అయితే వేసుకుంటున్నాను చూడండి. సాల్ట్ వేసాను. దీంట్లో కారం కూడా వేస్తాను చూడండి. అండ్ ఇలా 2 మిక్స్ చేసి పడితే బాగా టేస్ట్ వచ్చింది అనమాట. ఇప్పుడు నేను కరెక్ట్గా 3 స్పూన్లు మాత్రమే వేసుకుంటాను కారాన్ని. చూడండి 3 స్పూన్లు కారం తీసుకున్నాను. ఈ 3 స్పూన్ల కారాన్ని మిక్సీ వేస్తున్నాను. ఇలా వేసుకొని కరెక్ట్గా కొలుచుకొని దాన్ని ఇంకా మిక్సీ వేసేసుకోవాలన్నమాట. నిజంగా మనం
తింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏ ఫుడ్ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటే కూర చేయగానే ఆ కూర ఎవరైనా మెచ్చుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే చాలా కష్టపడి కూర చేస్తాం కదా! ఒక్కసారి అది తినేవాళ్ళు తిని చూసి టేస్ట్ చూసి చాలా బాగుందని చెప్తే ఆ ఫీలింగే వేరు. చాలా బాగా అనుకుంటాం కూడా. సో అందుకని నేనైతే ఎప్పుడు హస్బెండ్ కోసం ఇలా ఇంట్రెస్టింగ్గానే కర్రీస్ చేస్తాను. చాలా ఇప్పుడైతే ఎలా మిక్స్ అయిందో లేదో చూపిస్తాను చూడండి. ఓకే, 100% బాగా మిక్సీ అయింది. సో ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు కూడా సేమ్ నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఇలానే మిక్సీ వేసుకోండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోండి, తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకోండి, తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి, ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం అన్నీ మిక్స్ చేసుకొని మిక్సీ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. నేను చెప్పినట్టు ఇలానే ప్రాసెస్ వేసుకోండి. సో ఇలా మిక్సీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక నేను మిక్సీతో పని అయిపోయిందని తీసి పక్కన పెట్టేసేస్తున్నాను. సో నేను ఎప్పుడు ఇలానే కర్రీస్ మేకింగ్ చేస్తాను అనమాట. ఆయనకు ఒక్కొక్కసారి చాలా బాగా నచ్చుద్ది. మీరు కూడా ఇదైతే చాలా బాగా వచ్చింది కాబట్టి నేను మళ్ళీ మీకు చూపిస్తామని మిక్సీ వేసి పక్కన పెట్టాను. చూడండి, దీంట్లోకి టమాటాలు కూడా నేను తీసుకున్నాను, పక్కన పెట్టేశాను. కావాల్సినవన్నీ నేను మీకు చెప్తాను క్లారిటీగా. సో వీడియోని అయితే నేను ఇంకా స్లోగా అటు సైడ్కి తిప్పేసుకుంటున్నాను. ఇక్కడేమో రైస్ పెట్టాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేస్తాను. ఎందుకంటే చెప్పాలంటే ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కకుండా వేస్తే పచ్చవాసన వచ్చింది. ఆయిల్ అనేది పొగలు వస్తూనే ఉండాలి. పొగలు వచ్చినప్పుడు మాత్రమే మనం మిగతావి వేసుకోవాలి. అలా రాకుండా వేసామంటే అసలుకి వేస్ట్ అంతా. చెప్పాలంటే స్మెల్ బాగా వచ్చింది, పచ్చవాసన. అందుకని అలా రాకుండా మీరు కూడా నేను చెప్పినట్టే స్టెప్ బై స్టెప్ క్లారిటీగా వేసుకోండి. ఆయిల్ అనేది చాలా పొగలు వస్తూ ఉండాలి. ఆ పొగలు కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను చూడండి. నా వీడియోలు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ కూర బాగా పర్ఫెక్ట్గా కుదిరి మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటే మాత్రం దయచేసి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలా అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే వంటలు బాగా చేస్తాను. సో అందుకే మీతో అవే షేర్ చేసుకుందామని నేను వీడియోస్ మళ్ళీ రిపీట్గా ఆ వంటలు చేసినవి పెడుతున్నాను అనమాట. ఓకే, ప్యాన్ అయితే చూసారు కదా, వేరే కలర్లోకి మారింది, అంటే అది వేడెక్కిందని అర్థం. ఇప్పుడు నేను ఆయిల్ వేసాను చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా వేడెక్కాలి. ఈ ఆయిల్ కూడా వేడెక్కి పొగలు వచ్చేదాకా అంతే ఉంచుకోండి. నేను ఆయిల్ కూడా మ్యాక్సిమం అది అవసరమైనంత వరకే సరిపోయినంత వరకే వేస్తున్నాను. సో మీరు అలానే వేసుకోండి. సో ఇలాగ నేనైతే హీట్ పెట్టేశాను. ఇప్పుడు నేను దీంట్లో కావాల్సిన పచ్చిపప్పు కూడా తీసుకున్నాను. మా వారికి పచ్చిపప్పు అంటే చాలా ఇష్టము. పచ్చిపప్పు వేసి చేయమన్నారు, అందుకని నేను మీకు అది చూపించాను. సో ఇలాగ పొగలు వచ్చేదాకా ఉంచాలన్నమాట. ఆయిల్ని అయితే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని. అండ్ నేను చెక్ చేసినట్టు చెక్ చేయండి, పొగలు వస్తుందా రావట్లేదా అని. చూడండి, నేను ఇలా చెక్ చేస్తున్నాను, హీట్ అయితే అవ్వలేదు. సో అందుకని ఇంకా కాసేపు ఉండాలని చూస్తున్నాను. ఇలానే ఉంచుకోవాలి, లేదంటే చెప్పా కదా నేను చెప్పినట్టే పచ్చివాసన వస్తుంది. అలా వస్తే కూర అంతా పాడైపోతుంది, అసలు టేస్ట్ రాదు. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను చెప్పినట్టు మాత్రమే చేయండి. ఓకే, ఇప్పుడు చూస్తున్నాను పొగలైతే వస్తున్నాయి. సో ఇప్పుడు నేను దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. నేను వేస్తున్నాను చూడండి, ఇలానే వేసుకోండి. సో వేసేసాను. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి దాంట్లోకి. మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటిద్ది. ఈ టమాటాలు కూడా నేను ఖచ్చితంగా 4 టమాటాలు మాత్రమే తీసుకున్నాను. సో మీరు కూడా అలానే తీసుకోండి, ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగా రాదు. సో అందుకని నేను చెప్పినట్టు మాత్రమే 4 టమాటాలు మాత్రమే తీసుకోండి, పెద్దవి. సో ఇప్పుడు నేను చూడండి ఇలా పక్కకు తిప్పుతున్నాను, అటు ఇటు. ఇలా తిప్పడం వల్ల ఏంటంటే అడుగు అంటకుండా ఉండిద్ది, టేస్ట్ కూడా చాలా బాగా ఉండిద్ది. ఇలానే తిప్పండి. అండ్ కొంచెం కూడా వాటర్ వేయొద్దు, నేను అసలు వేయను వాటర్ కూడా. వాటర్ వేయకుండానే చేస్తాను చూడండి, మీరు కూడా అలానే చేయండి.
ఇప్పుడు పక్కన కడిగి పెట్టుకున్న పచ్చిపప్పుని నానబెట్టుకున్న పచ్చిపప్పుని తీసుకుంటున్నాను. నేను కనీసం 6 అవర్స్ నానబెట్టాను పచ్చిపప్పుని. టేస్ట్ బాగా ఉండిద్ది ఇప్పుడు అది వేస్తే. మీరు కూడా ఇలానే 6 అవర్స్ నానబెట్టుకోండి పచ్చిపప్పుని కూర చేసే ముందు. లేదంటే నైట్ నానపోసుకొని వాటర్ పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, చాలా బాగా వస్తాయి. చూడండి, ఇప్పుడు ఈ పచ్చిపప్పు అంతా వేసి అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. ఈ పచ్చిపప్పు చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇంతకుముందు లాస్ట్ టైం నేను పచ్చిపప్పు వేయకుండా చేశాను అండ్ హస్బెండ్ నాకు పచ్చిపప్పు కావాలి, అలా కూడా వేసేవా, తినాలనిపిస్తుందని రిక్వెస్ట్ చేశారు. సో హస్బెండ్ రిక్వెస్ట్ చేశారు కదా అని హస్బెండ్ కోసం నేను పచ్చిపప్పు వేసి చేస్తున్నాను. ఇది ఇంకా టేస్ట్గా అనిపించింది. సో ఇప్పుడు పైన మూత పెట్టేసుకోవాలన్నమాట. అలా మూత పెట్టుకుంటే ఏంటంటే టమాటాలు బాగా ఉడుకుతాయి. టమాటాలు బాగా ఉడికేదాకా ఉంచాలి. తర్వాత నేను టమాటాలు 80% ఉడికిన తర్వాత నేను తోటకూర వేస్తాను. సో ఇప్పుడైతే నేను మూత పెట్టేసేసుకున్నాను. టమాటాలు ఉడుకుతున్నాయి. చాలా జాగ్రత్తగా నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మాత్రం చేయండి, చాలా పర్ఫెక్ట్గా ఉడికిద్ది. అండ్ ఇప్పుడైతే చూద్దాము టమాటాలు ఎంతవరకు ఉడికాయో, ఎంతవరకు ఉడకాలో ఓపెన్ చేసి నేను చూపిస్తున్నాను. చూడండి, ఓపెన్ చేసి చూస్తున్నాను. టమాటాలు అయితే ఉడికాయి, 80% ఉడికాయి. సో అటు ఇటు మళ్ళీ తిప్పుకుంటున్నాను అడుగంటకుండా ఉండాలని, ఎందుకంటే నేను అసలు వాటర్ వేయలేదు కాబట్టి. సో ఇలానే తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇవి ఉడికాయి కాబట్టి ఇంక దీంట్లోకి తోటకూర అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి కదా. సరే చూద్దాం, ఇంకా అటు ఇటు తిప్పుకొని పొగలు అయితే వస్తుంది. ఇంకా నేను తోటకూర కూడా తీసుకున్నాను, తోటకూర అయితే వేస్తున్నాను. చూడండి, నేను చెప్పినట్టు ఇలానే వేయండి మీరు కూడా తోటకూరని. ఇలా వేస్తే మీరు వాటర్ అయితే అస్సలు పోయొద్దు. తోటకూర వేసేసి మూత పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెడితే ఇంకా అది పర్ఫెక్ట్గా గుమ్మగుమ్మలు ఆడిచ్చేటట్టు ఉడికిద్ది అనమాట. ఇంకంతే, తోటకూర కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా మీరు సాల్ట్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు, కారం కూడా వేయాల్సిన అవసరం లేదు, అన్నీ పర్ఫెక్ట్గా వేసుకున్నట్టే. చూడండి, ఇలా మూత పెట్టగానే ఇంకా కర్రీ మనకి బాగా తయారైపోద్ది. తోటకూర అనేది లో వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట, అది ఇంకా కర్రీగా మారిపోయిద్ది, చాలా బాగా ఉండిద్ది. సో నేను చెప్పినట్టు ఇలా స్టెప్ బై స్టెప్ చేయండి, చాలా బాగా అనిపించిద్ది. ఇలా మూత పెట్టి వదిలేయకూడదు, మధ్య మధ్యలో తోటకూర కలుపుకుండా ఉండాలి. సో నేను ఇంకా కలుపుకోవటం వీడియో ఎందుకులా అని నేను రికార్డ్ చేసి పెట్టలేదు, మీరు మాత్రం అలా చేయొద్దు. ఒక 5 మినిట్స్కి ఒకసారి తీసుకొని అలా కలుపుకుంటూ ఉండండి. అలా కలుపుకుంటూ ఉంటేనే అది గుమ్మగుమ్మలాడి తోటకూరగా తయారైపోయింది. మా హస్బెండ్ రివ్యూ కూడా నేను మీకు పెడదాం అనుకుంటున్నాను. సో అందుకని అది కూడా నేను మీకు పెడతాను. చూడండి, ఇలా తోటకూర అయితే వేసి నేనైతే మూత పెడతాను. మీరు కూడా నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయండి, చేస్తేనే చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఈ తోటకూర అయితే మళ్ళీ నేను లోపలికి అతుకుతున్నాను. ఇప్పుడు నేను మూత పెట్టుకుంటాను, పర్ఫెక్ట్గా ఉడికిద్ది. చూడండి, మీరు ఉడికాక చెప్పండి టేస్ట్ ఎలా ఉందో, తిని చూసి చెప్పండి మీరు చేసుకొని ఎలా ఉందో. సో చాలా బాగా అయితే కుదురుతుందన్నమాట. దయచేసి కామెంట్ అయితే చేయండి ఎలా కుదిరిందో ఏంటో. సో ఇలా అయితే తోటకూరని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చేసుకోవాలి. అండ్ నేను రివ్యూ కూడా పెడతానన్నాను కదా, సో ఆ రివ్యూ కూడా నేను మీకు పెడతాను, ఎలా ఉందో ఏంటో కూడా. ఆ రివ్యూ కూడా మీరు చూడండి. మా హస్బెండ్ ఏమన్నారో తిని చూసి, మా హస్బెండ్ బాగాలేకపోతే అసలు బాగాలేదని అంటారు, బాగుంటే చాలా బాగుందని అంటారు. అందుకని నేను మా హస్బెండ్ రివ్యూ కూడా దీంట్లో నేను అప్లోడ్ చేయాలనుకుని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తే చాలా బాగా కుదురుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. తోటకూర అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, కలుపుకుంటేనే అది కూర బాగా వస్తుంది అనమాట. నేను ఇంకా కలిపేది కూడా వీడియో ఎందుకులా అని పెట్టలేదు, నేను మీకు చెప్పాను కదా, నిజంగానే పెట్టలేదు అందుకని. సో మీరు మాత్రం కలుపుకుంటూ ఉండండి, అలా కలుపుకుంటేనే కూర చాలా టేస్టీగా ఉడుకుతుంది. ఉడికాక ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. అండ్ చెప్పాలంటే ఆరోగ్యానికి చాలా మంచి తోటకూర. నేను చెప్పాను కదా, చిన్నప్పుడు అసలు తిన్నాను తోటకూరలు, నేను ఇప్పుడు మాత్రం చాలా బాగా తింటున్నాను. ఎందుకంటే నేను చేసిన తోటకూర మాత్రమే తింటున్నాను, ఎందుకంటే అది చాలా టేస్టీగా ఉండిద్ది కాబట్టి. అందుకని మీరు ట్రై చేయండి, చిన్నపిల్లలు అయితే చాలా బాగుందంటారు. సో ఇలా అయితే తయారైపోయింది తోటకూర, చాలా అద్భుతం. కూర చాలా సూపర్గా చేసావు. డైలీ ఇదే మెయింటైన్ చేయి, ఏ కూర చేసినా నీ చేతి చేస్తే సూపర్.